హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 3270 వేకెన్సీస్తో మరొక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ప్రిప్లాడర్ బై అన్అకాడమీ వారు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్ని క్రాక్ చేసే విధంగా వీరు మీకు మంచి ఇన్ఫర్మేషన్తో పాటు మంచి వీడియో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి యూపీఎస్సీ మిషన్ 2023లో మీరు జాయిన్ అవ్వాలి అంటే 6,900 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు JIT88 అనేటువంటి యొక్క కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు ఇక్కడ 500 రూపీస్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుందండి. సో మీరు ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ వీడియో లెక్చర్స్ మీకు టాప్ క్వాలిటీ ఉన్నటువంటి వెల్ స్ట్రక్చర్డ్ వీడియో లెక్చర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. క్వశ్చన్ బ్యాంకింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి లేటెస్ట్ ప్యాటర్న్ బేస్ చేసుకొని కాంపిటేటివ్ మాక్ ఎగ్జామినేషన్స్, అనలిటిక్స్, సొల్యూషన్స్ కూడా మీకు ఈ పర్టికులర్ ప్రిపరేషన్ టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు అడిషనల్గా చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ నోట్స్, NCERT సమరీ ఉంటుంది. అలాగే LBSNAకి సంబంధించినటువంటి టాప్ బ్యూరోక్రాట్స్ తోటి మీకు ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అనాలిసిస్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అర్థమయ్యే విధంగా కంటెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ మనకి ప్రిప్లాడర్ బై అన్అకాడమీ నుంచి వచ్చింది కాబట్టి మీరు 6,900 రూపీస్ పే చేసి లోయెస్ట్ ప్రైస్తో బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి క్లాసెస్ని అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు. సో దీనికి సంబంధించి 24 అవర్స్ ఫ్రీగా మీకు కంటెంట్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది కంటెంట్ బెస్ట్ అని మాకు తెలుసు. బట్ మీరు ఇది బిలీవ్ చేయాలి అంటే మీరు ఒకసారి చూసి దీనికి సంబంధించినటువంటి ప్రైస్ పే చేసి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ డ్రీమ్ ప్యాక్ అనేది ఉండండి. ఇందులో మనకి వీడియో లెక్చర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఉంటాయి. అలాగే సొల్యూషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే హై ఈల్డ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. హార్డ్ కాపీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ కాంపిటేటివ్ టెస్ట్ సిరీస్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. NCERT సమరీలో మనకి రెలవెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ టెస్ట్ పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఫ్యూ డేస్ బ్యాక్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఈ అఫీషియల్ నోటీస్లో MTS, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్కి సంబంధించిన 3,200+ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రిలీజ్ చేయాలని చెప్పేసి నోటీస్లో మెన్షన్ చేశారు. సో 2018 నుంచి 2021 వరకు మిగిలినటువంటి ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి జూన్ ఆర్ జూలైలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. మనకి ప్రీవియస్గా 2018లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ 4 ఇయర్స్ నుంచి MTS, మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్కి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. సో ఇప్పుడు ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని ఈ పోస్టులకి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఈ పర్టికులర్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా 2018లో మనకి ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో మీరు ఇక్కడ ఇది గమనించాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీరు పోస్ట్ మ్యాన్ అలాగే మెయిల్ గార్డ్ జాబ్స్కి ఎలిజిబిలిటీ అయితే మీకు ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 27 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇది UR క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్. ఇంకా SC, ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి చూసుకున్నట్లయితే 10, 15, 13 ఇయర్స్ చొప్పున ఈ పర్టికులర్ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మనకి సంబంధించి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి శాలరీ స్ట్రక్చర్ యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం చూసుకుంటే మనకి పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి సంబంధించి నియర్లీ 30,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే వస్తాయండి. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. విజువల్లీ ఇంపైర్డ్, లో విజన్ ఉన్నటువంటి వారు, హియరింగ్ ఇంపైర్డ్, ఆర్థోపిటికల్లీ హ్యాండిక్యాప్డ్ వీరందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.
ఇంకా ఈ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే టోటల్ 100 మార్క్స్కి సంబంధించి మనకి ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అయితే మల్టిపుల్ చాయిస్ బేసిస్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో ఈ పర్టికులర్ 100 మార్క్స్కి సంబంధించి 3 పార్ట్స్ నుంచి మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పార్ట్ ఏలో 25 మార్క్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఇస్తారు. అది మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పార్ట్ బి వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి మనకి ఇక్కడే ఇస్తారు. మ్యాథమెటిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అంటే యాప్టిట్యూడ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవి కూడా ఎంసీక్యూలో ఉంటాయి. ఇంకా పార్ట్ సికి సంబంధించి 2 సెగ్మెంట్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ చొప్పున మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, మరొక 25 క్వశ్చన్స్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్లో ఉండేటువంటి అన్ని గ్రామర్ రూల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్, యాంటానిమ్స్ ఇవన్నీ కూడా మనల్ని అడుగుతారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పాసేజ్ కూడా ఇంగ్లీష్లో మనకి రావడం జరుగుతుంది. ఒక చిన్న పాసేజ్ ఇచ్చి దాని కింద ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అలాగే తెలుగు లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే తెలుగు వ్యాకరణం నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయండి. అలంకారాలు, సందులు, సమాసాలు, అలాగే మనకి ఇంకా కొన్ని టాపిక్స్ మనకి తెలుగు వ్యాకరణంలో ఏవైతే ఉంటాయో వాటి నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఒక పాసేజ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పాసేజ్ చదివి మీరు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. టోటల్గా మీరు ఈ 100 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి సింగిల్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్ని మీరు 120 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన యొక్క ఎగ్జామినేషన్కి మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించి మినిమం 10 మార్క్స్ అనేవి ఓసీ క్యాండిడేట్స్కి రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 మార్క్స్ రావాలి. ఇంకా 9 మార్క్స్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి రావాల్సి ఉంటుంది. అంటే సెక్షనల్ కట్ ఆఫ్ అనమాట. తర్వాత పార్ట్ సిలో ఆ 2 సెగ్మెంట్స్కి సంబంధించి మినిమం 10 మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది ఓసీ క్యాండిడేట్స్కి. 8 మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, 9 మార్క్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి రావాల్సి ఉంటుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి సంబంధించి మీరు క్వాలిఫై అవ్వాలి అంటే టోటల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 40 మార్క్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33 మార్క్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 37 మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మంచిగా క్వాలిఫై అయ్యి దీనితో పాటు మెరిట్ వచ్చినటువంటి వారికి జాబ్ అయితే రావడం జరుగుతుంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంతకుమించి ఎటువంటి ఎక్స్ట్రా స్టేజెస్ కానీ లేదా ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు. సో ఈ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ యొక్క ఫైనల్ రిక్రూట్మెంట్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి 2 ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద పోస్టల్ డిపార్ట్మెంట్లో ట్రీట్ చేస్తారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అనేది చూసుకున్నట్లయితే ఏ పర్సన్ హూ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఆర్ కాంట్రాక్టెడ్ ఏ మ్యారేజ్ విత్ ఏ పర్సన్ హ్యావింగ్ ఏ స్పౌస్ లివింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వారికి దీనికి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే హూ హ్యావింగ్ ఏ స్పౌస్ లివింగ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఆర్ కాంట్రాక్టెడ్ ఏ మ్యారేజ్ విత్ ఎనీ పర్సన్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ provided that the central government may, if satisfied that such marriage is permissible under the personal law applicable to such person and the other party to the marriage, and there are other grounds for so doing exempt any person from the operation of this rule అని చెప్పేసి ఈ విధంగా డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన పర్టికులర్ పర్సన్కి సంబంధించి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ విధంగా మనకి పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన ఎంటీఎస్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేయొచ్చు, లేదా మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో 10th పాస్ అయినా చాలు మీరు ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్కి సంబంధించి ఈ 3 క్వాలిఫికేషన్స్కి 10th క్లాస్ ఉంటే చాలు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎంటీఎస్ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున కేటగిరీ వైజ్గా వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంటీఎస్ పోస్టులకి సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం ప్రజెంట్ మనకి 25,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా పోస్టల్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే
ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనకి సేమ్ లైక్ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ లాగానే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ 100 క్వశ్చన్స్లో మనకి 3 పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. పార్ట్ ఏ నుంచి 25 క్వశ్చన్స్ జీకే నుంచి వస్తాయి. పార్ట్ బి నుంచి 25 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే పార్ట్ సి నుంచి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్, అలాగే తెలుగు లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఈ 4 టాపిక్స్ లేదా 3 పార్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో మీరు రాంగ్ పెట్టినా కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా మనకి 100 క్వశ్చన్స్కి సంబంధించిన ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 2018లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. సో ఇప్పుడు అది ఆన్లైన్ చేస్తారా లేదనేది చూడాల్సి ఉంది. దీనికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 40 మార్క్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33, ఓబీసీ క్యాండిడేట్స్కి 37 మార్క్స్ అయితే అగ్రిగేట్ మార్క్స్ అనేవి మనకి టోటల్గా రావాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టులకి క్వాలిఫైయింగ్ మార్క్స్తో పాటు మీకు మంచి మెరిట్ రావాలి. 100కి 80 నుంచి 95 మధ్య మార్కులు ఉన్నటువంటి వారికి జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ పోస్టులకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్ మనకి 2018లోనే ఈ పర్టికులర్ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్కి సంబంధించి ఏపీ తెలంగాణలో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. అప్పుడే మనకి ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేశారు. సో దీనికి సంబంధించి అప్పుడు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఈ పీడిఎఫ్ చూస్తే మనకి తెలుస్తుంది. సో జనరల్ నాలెడ్జ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంగ్లీష్లో ఉంటాయి క్వశ్చన్స్, అలాగే మనకి ఇక్కడ తెలుగులో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇంగ్లీష్లో ఇస్తారు, ఆ తర్వాత తెలుగులో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఇంగ్లీష్లో రాయొచ్చు ఎగ్జామినేషన్, లేదా తెలుగులో కూడా రాయొచ్చు అనమాట. అప్పుడు మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా లేదా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. సో జీకే నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా మనకి ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, అలాగే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్స్ ఏమైనా పాపులర్ స్కీమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తే వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. సో ఈ పేపర్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూసుకోండి. సో తర్వాత ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత మనకి యాప్టిట్యూడ్ కానీ లేదా ఇంగ్లీష్ నుంచి కానీ లేదా రీజనింగ్ నుంచి కానీ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్స్ మనకి ఇక్కడ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి యాప్టిట్యూడ్కి సంబంధించి మనకి నంబర్ సిస్టమ్ నుంచి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ అండ్ సిఐకి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి క్వశ్చన్స్ అయితే మనకి సింపుల్ క్వశ్చన్సే, చాలా ఈజీగానే ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ పేపర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. సింప్లిఫికేషన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ప్రతి టాపిక్ని టచ్ చేస్తూ మనకి ఒక క్వశ్చన్ అనేది ఇస్తారు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్కి సంబంధించి కూడా ఫస్ట్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత తెలుగు వారి కోసం తెలుగులో కూడా క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ లాంగ్వేజ్లో మీకు కంఫర్టబుల్గా ఉంటే ఆ 2 లాంగ్వేజెస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. ఇంక ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే సినానిమ్స్, యాంటానిమ్స్ ఉంటాయని చెప్పాను కదా, సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్స్ ఇస్తారు. సో అందులో మిస్ అయినటువంటి లెటర్కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ స్పెల్లింగ్కి సంబంధించి లేదా మిస్ స్పెల్లింగ్ ఉన్నటువంటి పర్టికులర్ వర్డ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించిన ఆన్సర్స్ అయితే చేయాలి. ఇంకా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇంగ్లీష్ గ్రామర్ మీరు పూర్తిగా చదవాలి. ఇంకొక పాసేజ్ ఇచ్చేసి ఆ పాసేజ్ నుంచి ఒక 4 లేదా 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో వాటికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తెలుగులో చూసుకున్నట్లయితే అలంకారాల నుంచి, సందులు, సమాసాల నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా. సో ఈ విధంగా మనకి అలంకారాలు, సందులు, సమాసాల నుంచి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. సో మనం తెలుగు వ్యాకరణం మొత్తం చదవాల్సి ఉంటుందన్నమాట. సో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, మనకి సంధులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మీరు చదవాలి. అలంకారాలు కూడా చదవాల్సి ఉంటుంది. ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెలుగు వ్యాకరణంలో ఉండేటువంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. నేను రాశాను 2018లో ఎగ్జామినేషన్, సో నాకు తెలిసింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పాసేజ్ ఇస్తారు. ఆ పాసేజ్ని మీరు చదివి సింపుల్గా ఉంటుంది. సో దానికి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి ఫర్ ఆల్ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, అలాగే
మన ఎంటీఎస్కి సంబంధించినటువంటి పోస్టులకి ఈ విధంగా క్వశ్చన్ పేపర్స్ అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. జూన్ లేదా జూలైలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.